నిషా మత్తు కలిసిన డ్రింక్‌ని ప్రేమ్‌కి తాగించగానే ప్రేమ్ ఇక బాగా మత్తులోకి వెళ్ళిపోతాడు. చామ్, నువ్వు నా కోసం పూసిన చామంతి పువ్వువి. నీ అందం, నువ్వు అన్నీ కూడా నాకు సొంతం. నువ్వు నేను ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి చామ్. మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యూ చామ్. ఐ లవ్ యూ అంటూ ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే కావాలనే నిషా ఫ్రెండ్ కాస్త చామంతి డ్రెస్‌పై మందు పోసేసి వాష్ చేసుకోమని వాష్‌రూమ్‌లోకి పంపిస్తుంది. అలా వాష్ చేసుకున్న చామంతి ఒక గెస్ట్ రూమ్‌లో కూర్చొని ఉంటే నిషా అప్పుడే ప్రేమ్‌ని ఆ గెస్ట్ రూమ్ దగ్గరికి తీసుకువస్తుంది. లోపల చామంతి ఉంది అని నిషా తను వెళ్ళటానికి అబద్ధం చెప్తే చామంతి నిజంగానే ఆ గదిలో ఉంటుంది. అరే! చామంతి, నువ్వు చెప్పినట్లు నిజంగానే ఈ గదిలో ఉందే అని ప్రేమ్ వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు. నిషా విలవిల్లాడిపోతూ ఉంటుంది. చామ్, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ ప్రేమ్ ఇక ఐ లవ్ యూ చామ్, ఐ లవ్ యూ, నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ టూ చెప్పేసేయ్ అని చామంతికి ముద్దు పెడతాడు. ఇదంతా కూడా నిషా వీడియో తీసుకుంటూ ఉంటుంది. దీనిని వేరే విధంగా నేను ఉపయోగించుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటుంది. అలా నుదుటిపై ముద్దు పెట్టిన తర్వాత లిప్ కిస్ పెట్టబోతూ ఉంటాడు. బాబు, ఏం చేస్తున్నారు మీరు అని చామంతి అరుస్తూ ఉంటే ప్రేమ్ కాస్త మళ్ళీ అటువైపుకి పడిపోవటంతో చామంతి ప్రేమ్పై పడిపోతుంది. అయితే ప్రేమ్కి బాగా మత్తు ఎక్కువైపోవటంతో స్పృహ కోల్పోతాడు. ఇక చామంతి ప్రేమ్ని చూసుకుంటూ మురిసిపోతూ గుండెలపై పడుకొని నిద్రపోతుంది. ఇదంతా కూడా నిషా వీడియో తీసుకుంటుంది. నిషా, ఇంతకు మించి ఇంకేదైనా జరిగి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండి ఉండేదానివి కాదు కదా అని నిషా ఫ్రెండ్ అయిన ఒక అతను చెప్తూ ఉంటే, రేయ్ నోరు మూసుకోరా, వెళ్ళరా అని నిషా తిడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత ప్రేమ్, చామ్ ఇద్దరు ఇంటికి వస్తారు. రేయ్ ప్రేమ్, ఆగరా అని హర్ష అనడంతో ఏమైంది డాడ్ అంటూ ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. చూడు హర్ష, నేను మాట్లాడితే వేరేగా ఉంటుంది కాబట్టి నిన్ను అడగమని చెప్తున్నాను, అడుగు. అసలు ఏం జరిగిందో ఏంటో మొత్తం నిలది అని రమాదేవి అరుస్తూ ఉంటే ఏమైంది నాన్న అంటూ ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. అసలు రాత్రంతా మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పరా ప్రేమ్, చెప్పు అని హర్ష నిలదీస్తూ ఉంటే అక్కడ ఏడుస్తూ నిలబడి ఉన్న నిషాని చూసి అసలు తను మీకేం చెప్పింది, మేము పార్టీ నుండి వస్తున్నాము అంతేనని ప్రేమ్ చెప్తుంటే తను చెప్పటం కాదు చూపించింది. నిషా, చూపించమ్మా అని హర్ష అనడంతో ఆ వీడియోని మొత్తం చూపిస్తూ ఉంటే ప్రేమ్, చామ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరిప్పుడు రమాదేవి మళ్ళీ చామంతిపై ఎలా మండిపడుతుంది, ప్రేమ్ ఎలా అడ్డుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.